హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాము. దీన్ని కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కడిగేసుకుందాం. కొద్దిగా నీసు వాసన అనేది వెళ్ళిపోతుంది. కడిగేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముక్కలన్నీ ఉప్పు వేసి మంచిగా కడిగేసి పెట్టేసినాం కదా. ఇప్పుడు మనము ఈ మిరియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని కొద్దిగా ఉప్పు కలిపిన కారం, ముక్కలకు మంచిగా పట్టాలి. మంచిగా వేసుకొని షాజీరా అన్నీ కలిపి పొడి కొట్టేసి పెట్టేసుకున్నాం. షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిందే ఉంది, ఆ పేస్టే వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ముక్కకు పట్టియాలి. ముక్కకు పట్టించి ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. కొద్దిగా కస్తూరి మెంతి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అందుకే నేను కొద్దిగా కస్తూరి మెంతి వేసుకొని ఇది కూడా మంచిగా ముక్కకు కలిపేయాలి. ముక్కకు కలిపేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ముక్క అనేది బాగా పట్టుకుంటుంది ముక్కకు. ఫ్రెండ్స్, ఇప్పుడు దోసలు ఉన్నాయి కదా, దోసలను కొద్దిగా మంచిగా ఇట్లా నలిచి మనం పిండి పట్టే జల్లెడతో మంచిగా జల్లెడ పట్టేసుకున్నాం. ఇట్లా మనం ఇంట్లో ఉన్నతో చేసేసుకోవచ్చు. ఇట్లా జల్లెడ పట్టేసుకుంటే ఇట్లా మంచిగా బరకగా ఉంటుంది. మనము ఇప్పుడు ఇది 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకొని, కొద్దిగా కార్న్ఫ్లవర్, మైదా కొద్దిగా తక్కువ వేసుకొని, ఇప్పుడు అందులో వేసుకున్నాం కదా, ఇలా మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాం. మేము కొంచెము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇల్లు కూడా వేసుకుంటే రుచి ఉంటుందని ఇంట్లో కూడా వేసేసుకుంటున్నా. కొద్దిగా కారం అందులో వేసినాం కదా, ఇంట్లో కొద్దిగా వేసేసుకుంటున్నా. వేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా కలిపేసుకోవాలి. మైదా, కార్న్ఫ్లవరు, కారము, మిరియాల పొడి ఇవన్నీ మంచిగా ఇట్లా కలిసిపోవాలి. ఇవన్నీ ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు మనము ఒక 2 ఎగ్స్ తీసుకొని, 2 ఎగ్స్ తీసుకొని ఈ ఎగ్స్ ఏం చేసిన అంటే, ఇది పచ్చ సొన అనేది తీసేసిన, ఇది తెల్ల సొననే ఉంచిన. ఇప్పుడు ఇవి ఒక్కొక్క పీస్ తీసుకుంటా. దీనిలో మనం ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇందులో వత్తుకోవాలి. ఇందులో వేసుకొని ఈ కోడిగుడ్డు తెల్లసొన ఉంది కదా, ఈ తెల్లసొనలో మంచిగా ఇట్లా ముంచేసుకోవాలి. ఇట్లా ముంచేసుకొని మనం మళ్ళీ ఈ తోసల చూరు ఉంది కదా, ఈ చూరులో మనం ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకుంటే ఇది మంచిగా ఈ పీస్ అనేది మంచిగా పడుతుంది. ఇట్లా ఒత్తేసుకోవాలి. ఇట్లా వస్తే ఇది మంచిగా ఒత్తుకుంటాం కదా, మంచిగా కరకరలు ఉంటుంది. ఇట్లా ఇలా సొనలా ఇట్లనే అన్ని పీసులు మనం ఒక్కొక్కటి ఇట్లా మంచి చేసుకోవాలి. అన్నీ ఇట్లా చేసుకుంటే మనం ఈ తోచూరలో అది చేసుకోవాలి. అన్నీ ఇంట్లోన్నాయి, మనం ఇవన్నీ ఇంట్లోన్నాయి. పిల్లలు పోయి హోటల్లో కేఎఫ్సీలో ఆడ తినడం ఎందుకు, ఇంట్లోనే చేసి పెడితే మంచిగా తింటారు. ఇట్లా మంచిగా ఉంటాయి. నేను బౌల్ పెట్టి నూనె పోసేసుకున్నా. ఆ నూనె వేడైందేమో చూసుకుందాం. నూనె వేడైతే మనము నూనె వేడైపోయింది. ఇవి ఒక్కొక్క పీస్ అనేది మనం ఇలా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి మంచిగా కాల్చుకోవాలి. మంట ఎక్కువ పెడితే అది లోపల ఉడకది, పైన ఎర్రగా అయిపోతుంది. ఇలా ఆయిల్ పట్టినవి వేసేసుకొని మనం ఉడికించుకుందాం. కొన్ని వేసుకొని మెల్లగా కాల్చుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా ఇట్లా మలుపుకోవాలి. ఇట్లా మరలేసుకోవాలి. ఇట్లా మరలేసుకుంటా కాల్ చేసుకోవాలి. మనం కలర్ వేసుకుంటేనేమో హోటళ్ళల్లో అయినట్టు మంచిగా ఎర్రగా అవుతాయి. మనకు కలర్ ఎందుకు, ఇంట్లోనే కదా మనం చేసుకునేది. మనకు టేస్ట్ ఉంటే సరిపోతుంది. ఇంకా కలర్తో మనకి ఏం పని.
చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇట్లా ఇక ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి. మనం సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకున్నాం కదా, ఇక ఈ కలర్ రాగానే ఇవి ఇట్లా తీసేసుకోవాలి. మంచిగా ఆయిల్ చేసుకొని ఈ ఒక ప్లేట్లకు తీసి పెట్టుకోవాలి. నూనె మంచిగా వంచేయాలి. నూనె వంచేసుకొని తీసేసుకోవాలి. అన్నిట్లనే ఒక్కొక్కటి కింద పట్టిన అన్నీ వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు మనం తోచూర అద్దుకొని కొన్ని ఇట్లా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒట్టి మైదా కార్న్ఫ్లవర్ వేసి మనము ఇవి కొన్ని ఇట్లా వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కాలు చికెన్ పీసులు తిన్నట్టుగా ఉంటాయని ఇట్లా కొన్ని వేసేసుకుందాం. అవేమో కరకరలు ఆడుకుంటుంటాయి కదా, ఇవి కాలి ఇట్లా చికెన్ పీసులు కాల్చుకుందాం. ఇవి కూడా ఇట్లా కాల్చుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కొన్ని వేసుకుందాం. ఇక ఫ్రెండ్స్ అన్నీ ఇట్లా మంచిగా అన్నీ ఇట్లా ఫ్రై చేసేసుకున్నా. మంచిగా కరకరలు ఆడుతున్నాయి. ఇవి ఇంట్లోనే చేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనము అది తోచూర లేకుండా ఇవి ఒక రకంగా చేసుకున్నాం. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ సాసులు అద్దుకొని మంచిగా ఉల్లిగడ్డ పెట్టుకొని నిమ్మకాయ వండుకొని తింటే చూడు మజా ఎట్లా ఉంటుందో. ఇట్లా కరకరలు ఆడుతుంటుంది. మీరు కూడా ఇట్లా చేసుకొని తినవచ్చు. ఇక ఇట్లా మంచిగా ఇవి ఇట్లా ఉడికిపోయినాయి, ఇట్లా బాగుంటాయి. ఇట్లా తీసుకొని మంచిగా తినేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్.